మార్గదర్శిపై కేసు నమోదైంది. విశాఖ ఫోర్త్ టౌన్ పిఎస్లో 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఎలాంటి ఆధారాలు లేకుండా 52 లక్షల రూపాయలు తరలించిన ఘటనను సంబంధించి అకౌంట్ అసిస్టెంట్ లక్ష్మణరావు, ఆఫీస్ బాయ్ శ్రీనుపై కేసు నమోదు చేశారు. ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. మార్గదర్శి సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, విశాఖపట్నంలో ఈ నెల 2వ తేదీన సాధారణంగా ఎన్నికల నేపథ్యంలో జరిగే తనిఖీలలో భాగంగానే విశాఖపట్నం సంబంధించి ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు ద్వారకా పోలీసులు. అందులో ఒక స్కూటీపై వస్తున్న వ్యక్తి దగ్గర నుంచి 52 లక్షల రూపాయల నగదు, అదేవిధంగా 37 లక్షల వరకు కూడా చెక్కులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే అది ఎవరివని ఆరా తీయగా అక్కడ ఒక సీతంపేట బ్రాంచ్కి సంబంధించి మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించిన డబ్బులు తరలిస్తున్నట్లుగా వారు తెలియజేశారు. అయినప్పటికీ అది ఏ బ్యాంకుకి సంబంధించినప్పటికీ, లేకపోతే చిట్ ఫండ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర మనుషులకు సంబంధించినా సరే ఎన్నికల సమయంలో 50,000కు మించి ఎటువంటి నగదు కూడా ట్రాన్స్ఫర్ చేసినా ఒక దగ్గర నుంచి ఒకటి తీసుకెళ్లే సమయంలో ఖచ్చితంగా వాటికి సంబంధించిన పత్రాలను చూపించాల్సి ఉంటుంది. కానీ మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించి ఈ డబ్బుని నగదుని లావాదేవీల నేపథ్యంలో బయటకు తీసుకెళ్తున్నాం, వేరే బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పినప్పటికీ వారి దగ్గర ఎటువంటి ధృవీకరణ పత్రాలు, ఎటువంటి ప్రూఫ్స్ లేకపోవడంతో ద్వారకా పోలీసులు ఆ నగదును హ్యాండ్ ఓవర్ చేసుకుని రిటర్నింగ్ అధికారికి ఇవ్వడం జరిగింది. అయితే రిటర్నింగ్ అధికారి ఎన్నికల కమిషన్ ఉన్న గైడ్లైన్స్ ప్రకారం కూడా వాటిని సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. సీతంపేట బ్రాంచ్లో పనిచేస్తున్న ఆ రోజు 2వ తేదీన ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం సమయంలో ఈ 52 లక్షల రూపాయల నగదు, అదేవిధంగా 37 లక్షల రూపాయల సంబంధించిన చెక్కులు కూడా పూర్తిగా కూడా తీసుకొని వచ్చి తరలిస్తున్న సమయంలో ఒక స్కూటీపై వీటిని తరలిస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. అందులో అకౌంటెంట్ సంబంధించిన లక్ష్మణరావుని, అదేవిధంగా ఆఫీస్ బాయ్ శ్రీనిపై కూడా కేసు నమోదు చేశారు ద్వారకా పోలీసులు. అయితే సాధారణంగా ఎన్నికల సమయంలో 50,000 రూపాయల మించి ఇది ఎంత నగదు తీసుకెళ్లేసారో దానికి సరైన ధృవీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది. కానీ ఈ మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించిన నగదుని ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఎవరికి తీసుకెళ్తున్నారు? ఎన్నికల సమయంలో ఇంత భారీ నగదును ఎవరైనా సరే, అంటే రాజకీయ నేపథ్యం అండి, ఎందుకంటే చాలా వరకు కూడా ఈనాడు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి పత్రికల్లో మనం ఎప్పుడు చూస్తుంటాము టీడీపీకి సంబంధించి ఒక బజానా వేస్తూ కూడా మొత్తం పూర్తిసారి కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే ఇలాంటి తరుణంలో రామోజీరావుకి ఈ విధంగా మార్గదర్శి చిట్ ఫండ్ నడిపే సమయంలో కూడా 50,000 రూపాయలకు మించి నగదును బయట తీసుకున్నప్పుడు ధృవీకరణ పత్రాలు తీసుకెళ్లడం నిషేధమని తెలియదా? ఎందుకంటే ధృవీకరణ పత్రాలు తీసుకెళ్తే తప్ప 50,000 రూపాయలు నగదు మించి ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయడం కావద్దు, బయటకు తీసుకెళ్ళడం కావద్దు, ఎక్కడైనా తనిఖీలో దొరికినా సరే ఖచ్చితంగా కేసు అవుతుందని తెలియదని కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ 52 లక్షల రూపాయలను ఏ నేపథ్యం తీసుకెళ్తున్నారు? కేవలం బ్యాంకుకి తీసుకెళ్తున్నారా, లేకపోతే ఎవరైనా టీడీపీ అభ్యర్థికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారని కొనలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే కేసు నమోదు చేయడంతో దర్యాప్తు కూడా వేగవంతం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే కేసు నమోదు చేశామని ద్వారకా పోలీసులు తెలియజేశారు. అయితే 52 లక్షల రూపాయల నగదుని మార్గదర్శి చిట్ ఫండ్ సంబంధించి సీతంపేట బ్రాంచ్ నుంచి ఏ బ్రాంచ్ తరలిస్తున్నారు? బ్రాంచ్ తరలించాల్సిన అవసరం ఏముంది? అయితే తరలించిన తర్వాత ఆ 52 లక్షల రూపాయల నగదుని ఏం చేస్తారని కొనం కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక 37 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్కులు కూడా ఉన్నాయి. ఆ చెక్కులు ఎవరి పేరు ఉన్నాయి, దాన్ని ఏ బ్యాంకులో వేసి విత్డ్రా చేస్తారు, నగదుని క్యాష్గా మొత్తం అంత చెక్కును కూడా క్యాష్గా ఏ విధంగా మారుస్తారని కొనం కూడా ప్రస్తుతం ద్వారకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా ఐపీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఈ విధంగా నగదు కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా సరే బయట చూసినా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తీసుకొచ్చినా సరే సరైన ధృవీకరణ పత్రాలు అధికారులు చూపించాల్సి ఉంటుంది. అయితే ఫ్లయింగ్ స్క్వాడ్, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకా పోలీసులు కేసు నమోదు చేసిన తెలియజేశారు. అదే ఇలాంటి తరుణంలో మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించి ఇంకెక్కడ ఏమైనా ఈ విధంగానే ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్కి నగదు తరలిస్తున్నారని కొనడం కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది.